వెల్కమ్ స్టూడెంట్స్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. మనం అనురాగ్ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. దీని యొక్క ప్లేస్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దీని యొక్క ఎంసెట్ కట్ ఆఫ్ ఎట్లా ఉంది, దీని యొక్క ప్లేస్మెంట్ ఎట్లా ఉంది, దీని యొక్క ఫీజు డీటెయిల్స్ ఎలాగ ఉన్నాయి, ఈ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎంసెట్ దీనిలో అనురాగ్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ 20లో ఇది వన్ ఆఫ్ ద కాలేజ్ లాగా మనకు ఉంది. ఇది 15-16th కాలేజీ. ఈ కాలేజ్ వచ్చి మనకి ద అనురాగ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రైవేట్ స్టేట్ యూనివర్సిటీ 2020లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే 2020 అంటే 14 years అయింది. యాజ్ పర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ యాక్ట్లో ఎస్టాబ్లిష్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా మనకి ఇక్కడ ఉండటం జరిగింది. అదేవిధంగా మనకి అనురాగ్ ఈ గాయత్రి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఫౌండెడ్ బై గురు శివనారాయణమూర్తి గారు 1982లో ఇది గాయత్రి ఎడ్యుకేషన్ ట్రస్ట్ అయితే ఉంది 1982లో. తర్వాత 2020లో ఇది ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఇది యూనివర్సిటీ స్ప్రెడ్ ఓవర్ 50 acres టోటల్ బిల్టప్ ఏరియా. 50 acresలో ఇది మనకి ఉండటం జరిగింది. అదేవిధంగా యూనివర్సిటీ సెటప్ విత్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ట్రైన్ అబౌట్ 10,000 స్టూడెంట్స్. ఫెసిలిటీస్ అయితే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క యూనివర్సిటీ అయితే బాగుంది. అనురాగ్ యూనివర్సిటీ ది అనురాగ్ ప్రైవేట్ యూనివర్సిటీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఇది మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉంది. అవర్ ప్రైమరీ ఫోకస్ ప్రొవైడ్ హై క్వాలిటీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పిహెచ్డి వీళ్ళ యొక్క ఫోకస్ అంతా ఈ విధంగా ఉంది. అదేవిధంగా అనురాగ్ యూనివర్సిటీ అట్ గ్లాన్స్ 10,000 స్టూడెంట్స్ ఉన్నారు మనకి ఇక్కడ. వీళ్ళ యొక్క 10,000 స్టూడెంట్స్ ఉన్నారు. టాప్ నాచ్ టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చి 450 ఉన్నారు. డాక్టర్ డిగ్రీ హోల్డర్స్, పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ 100+ ఉన్నారు. ఈ విధంగా అయితే మనకి ఈ అనురాగ్ యూనివర్సిటీ ఉండడం. అదే చెప్పాం కదా, 2020లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇంట్రడ్యూస్డ్ బ్యాచులర్ ప్రోగ్రామ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2019లో ఇంట్రడ్యూస్ చేశారు. అటానమస్, ఇది మనకి అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ జేఎన్టీయూ హైదరాబాద్ ఫ్రమ్గా ఉంది. ద ప్లేస్మెంట్ పర్మనెంట్ అఫిలియేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ ఉంది. డిఎస్ఆర్ ఇంట్రడక్షన్ టు ఫార్మాడీ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాయి. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విధంగా అయితే మనకి ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఏమేమి కోర్సులు ఇస్తున్నారు ఒక్కసారి చూద్దాం మనం. ఈ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే మనకి ఈ ఎంసెట్లో ఏమేమి కోర్సులు ఉన్నాయో, టోటల్ ఇంటేక్ ఎంత, ఈ విధంగా అయితే మనం చూడవచ్చు. ఈ టోటల్ ఇంటేక్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నది అయితే మనకి బ్యాచులర్ యూజీ ప్రోగ్రామ్ వచ్చి ద స్కూల్ ఆఫ్ యూజీ ప్రోగ్రామ్ అయితే కంప్యూటర్ సైన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫర్ చేస్తున్నారు 4 years. అదేవిధంగా బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆఫర్ చేస్తున్నారు. మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఇవైతే ఆఫర్ చేయటం జరుగుతుంది. తర్వాత బీటెక్ ఏఎంఎల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఈ విధంగా వీళ్ళైతే ఆఫర్ చేయటం జరుగుతుంది. ఇది మనకి అనురాగ్ యూనివర్సిటీ గురించి. వీళ్ళు ఇంటేక్ ఎంత ఉందో మరి ఒక్కసారి academics intake programs
ఇంటేకి ఎన్ని సీట్లు ఉన్నాయో ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇంకా ఇక్కడ వీళ్ళు చూద్దాం. కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ సిలబస్ అయితే ఇచ్చారు, కానీ నంబర్ ఆఫ్ ఇంటేక్ అనేది ఇక్కడ అఫీషియల్గా వీళ్ళు ఎక్కడ ఇవ్వటం జరగలేదు. కోర్సెస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇవి కోర్సెస్ అన్నీ ఇచ్చారు. అడ్మిషన్స్, కౌన్సిలింగ్, పిహెచ్డి, అనురాగ్ యూనివర్సిటీ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీగా మనం చెప్పుకోవచ్చు. అనురాగ్ యూనివర్సిటీ. అప్లికేషన్ ఓపెన్, అప్లికేషన్ ఇంపార్టెంట్, అడ్మిషన్ ఈవెంట్ ఫర్ ఈజీ ప్రోగ్రామ్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ ద ర్యాంక్స్, ట్యూషన్ ఫీజ్ డ్యూ 2024 జూన్ 2024 ఈ విధంగా ఉంటాయి వీళ్ళ దగ్గర. ట్యూషన్ ఫీజెస్ ఎలాగ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. ఫీజెస్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బీటెక్ అయితే 1,35,000 పర్ యానం ఉంది ఇక్కడ మనకి. బీఫార్మసీ అయితే 85,000, ఫార్మాడీ అయితే 60,000, 68,000 ఉంది. ఈ విధంగా మనకి యూజీపీజీ ప్రోగ్రామ్స్. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ బిఎస్ అగ్రికల్చర్ 2 lakhs. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మనకి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూషన్ ఫీజు పర్ ఇయర్ 2,85,000 అయితే ఉంది. మన బీటెక్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ 2,85,000. కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది. అండ్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 2,85,000. ఆనర్స్ అయితే నార్మల్ అయితే ఏమి లేదు. కంప్యూటర్ సైన్స్ అవి కూడా ఆనర్స్ డిగ్రీస్ కూడా వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం ప్లేస్మెంట్ ఒక్కసారి చూసినట్టయితే అనురాగ్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఎంసెట్ కోర్సు వచ్చి మనకు సివిఎస్ఆర్, అనురాగ్ ఎంసెట్ కోర్సు ఉంది. దీని యొక్క కోడ్ సివిఎస్ఆర్. ప్లేస్మెంట్స్, మనం ప్లేస్మెంట్ చూస్తే ప్లేస్మెంట్స్ ఇంకా టైం పడుతుంది. మనం ఒకటి ఈలోపు మనకి కట్ ఆఫ్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎట్లా ఉందో మనం ఒకసారి చూద్దాము. ఒకసారి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, దీనికి ఎట్లా ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే అనురాగ్ యూనివర్సిటీ సివిఎస్ఆర్. అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. దీని కోడ్ వచ్చి మనకి ఎంసెట్ కోడ్ వచ్చి సివిఆర్ తర్వాత ఉంది. దీని ఎంసెట్ కోడ్ వచ్చి మనకి ఇది గుర్తుపెట్టుకుంటే సివిఆర్హెచ్ అంటే సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది, మీరు ఇది జాగ్రత్తగా సివిఆర్హెచ్ సివిఎస్ఆర్ అంటే అనురాగ్.
అనురాగ్ యూనివర్సిటీ ఫార్మలీ అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సివిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, మీరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అదేవిధంగా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఉంది. ఈ విధంగా మనకి అయితే ఉంది. దీనిలో అయితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చేసి ఓసీ బాయ్స్ 12K 13K ఉంది. మనకి సివిల్ ఇంజనీరింగ్ వచ్చి 64K ఉంది. ఇది లాస్ట్ కట్ ఆఫ్ వరకు అయితే జరుగుతుంది. మనకి బీసీబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీసీబీ వచ్చి 23, ఈసారి 25. మన కట్ ఆఫ్లో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ ఎవరు మేనేజ్మెంట్ కోటాకి అయితే ఎవరు వెళ్ళమాకండి. మన జస్ట్ క్వాలిఫై అయితే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కంప్యూటర్స్ అండ్ ఇంజనీరింగ్ 11K అండ్ 13K, ఈసారి 15K కూడా రావచ్చు. నా మాట తప్పైతే మీరు కామెంట్లో పెట్టండి. మీకు వచ్చిన తర్వాత phase 1, phase 2, phase 3 అయిన తర్వాత మీరు కామెంట్స్లో అప్డేట్ చేయండి ఈ వీడియోలో. ఇది 33, ఇది 35K కూడా రావచ్చు బీసీఏ కంప్యూటర్ సైన్స్. ఇది బీసీబీ 21K కూడా రావచ్చు, 22, 25K కూడా రావచ్చు, 33K. ఇది ఈ విధంగా ఉండే మనకి. ఎస్సీస్కి అయితే మనకి ఎస్సీ బాయ్స్ అండ్ ఎస్సీ గర్ల్స్ ఇది 40, ఈసారి 50K కూడా మనకి ఇక్కడ రావచ్చు. 1.35 lakhs మనకి ట్యూషన్ ఫీజు ఉంది ఇక్కడ కూడా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎవరైతే మనకి ఈసారి 30K కూడా రావచ్చు ఓపెన్లో. ఇప్పుడు 25K వచ్చింది. ఓసీ బాయ్స్ 25, ఓసీ గర్ల్స్ వచ్చి మనకి 26 వచ్చింది. ఈసారి 30K కూడా రావచ్చు. బీసీబీ 45K కూడా రావచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇది 38, 34, 38 గర్ల్స్ వచ్చింది. ఇది లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20K. ఎవరైతే ఓపెన్లో 20K వచ్చిందో వాళ్ళకి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది ఈసారి. ఎవరికైతే 20K వస్తుందో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 15K, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 15K వచ్చిన వాళ్ళకి సిఎస్సి వస్తుంది అనురాగ్లో. 20K వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పక్కా వస్తుంది, దానిలో నో డౌట్. మీరు నోట్ చేసుకోండి ఈ విషయాన్ని. అదేవిధంగా మనకి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే లాస్ట్ ర్యాంక్ వరకు వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనకి అనురాగ్లో ఏ విధంగా మనకి మెకానికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20K ఉంది. 15Kకి మనకి కంప్యూటర్ సైన్స్ కూడా ఈసారి రావచ్చు. అదేవిధంగా ఓసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా మనకు రావచ్చు, దీనిలో ఇబ్బంది ఏం లేదు, దీన్ని మీరు గమనించగలరు. దీని యొక్క ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం మనం. అనురాగ్ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్. ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, మనం చూద్దాం. ట్యూషన్ ఫీజు అయితే 1,35,000 ఉంది. నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్. మనకి సిఎస్సిలో 15K ఎవరికైతే వస్తుందో ఇది గ్యారంటీగా మీకు సిఎస్సి వస్తుంది. అనురాగ్లో 20K వచ్చిన వాళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో వస్తుంది, అనురాగ్లో ఐటీ వస్తుందమ్మా, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్లేస్మెంట్ వచ్చింది మనకి. ప్లేస్మెంట్ అనాలిసిస్, ఇవి ప్లేస్మెంట్ అనాలిసిస్గా ఉంది. మనకి లాస్ట్ ఇయర్ 900 ఆఫర్స్ ఉన్నాయి ప్లేస్మెంట్స్. యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 4.5 lakhs ఉంటుందమ్మా ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి, ఇది గమనించగలరు. అనురాగ్లో 20 LPA హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 20 LPA, 100+ రిక్రూటర్స్ ఉన్నారు.
350 ఇంటర్న్షిప్స్ ఉండి, హై స్టైఫండ్ 80,000 మనకి ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. వేరే కాలేజ్ ఇంటర్న్షిప్ 80,000 స్టైఫండ్ ఉంది. ప్లేస్మెంట్ స్టాటిక్స్ అయితే మనకి 2023లో కొంచెం తగ్గినాయి. మీరు ఇక్కడ గమనించగలరు. 2020లో బాగుంది. 2020లో బాగుంది ప్యాకేజీ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్. ఎక్కడైనా ఏ కాలేజ్ అయినా మనం ఇప్పుడు డౌన్ అయింది. మార్కెట్ అయితే డౌన్లో ఉంది కాబట్టి మీరు కొంచెం టాప్ రిక్రూటర్ స్టాటిస్టిక్స్ ఇవైతే స్టూడెంట్స్ ప్లేస్మెంట్ ఇచ్చారు. కాగ్నిజెంట్ అయితే మనకి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 4 LPA హైయెస్ట్ ప్యాకేజీ 30 LPA, యావరేజ్ 4 LPA, LTI ఉంది, క్యాప్ జెమిని, జస్ట్ డైల్ 30 LPA, 4 LPA ఈ విధంగా ఉన్నాయి. అందులో కంప్లీట్ స్టాటిస్టిక్స్ చూద్దాం ఒకసారి. డిపార్ట్మెంట్ వైజ్ LPA వైజ్ స్టార్ట్స్. డిపార్ట్మెంట్ వైజ్ వీళ్ళు సరిగా అప్డేట్ చేయలేదు ప్లేస్మెంట్ డీటెయిల్స్ అయితే. చూద్దాము. కాగ్నిజెంట్ టాప్ రిక్రూటర్స్, కాగ్నిజెంట్ అవర్ స్టూడెంట్ ప్లేస్మెంట్ టెస్ట్ మెను ఇవైతే అనురాగ్లో ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ అండ్ స్కాలర్షిప్ అండ్ క్యాంపస్ ఎలాగుందో. హాస్టల్ అయితే ఉందమ్మా ఇక్కడ అనురాగ్లో. మీరు హాస్టల్ చూడొచ్చు. స్టూడెంట్స్ అఫైర్స్, క్లబ్స్, స్పోర్ట్స్, ఫిట్నెస్. ఈ హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ ఫీజు ఎంతో మనం చూద్దాం. హాస్టల్ ఫీజు ఎంతో ఇక్కడ చూస్తే వస్తుంది. ఈ వెబ్సైట్ స్లోగా ఉంది కొంచెం. ఈ ఎన్ఐఆర్ ర్యాంక్ వచ్చి 2024గా ఉంది. ఇక్కడ ఎన్ఐఆర్ ర్యాంక్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఎన్ఐఆర్ ర్యాంక్ ఇచ్చారు. ప్లస్ స్పోర్ట్స్, క్లబ్స్, యాక్టివిటీస్, హాస్టల్స్. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అనురాగ్ యూనివర్సిటీ నెంబర్ 1. 15K ఎవరికైతే వచ్చిందో సిఎస్సి, 20K వచ్చిన వాళ్ళకి నీకు ఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్యారంటీగా సీట్ వస్తుందమ్మా. ఈసారి కౌన్సిలింగ్లో ఇదైతే మిస్ అవ్వద్దు. ఎవరైతే ఈ ర్యాంకులో ఉన్నారో వాళ్ళైతే కౌన్సిలింగ్లో మిస్ అవ్వద్దు. దీనికి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉండటం జరిగింది. హాస్టల్ అయితే నెంబర్ 1 హాస్టల్ డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఇదేమో అనురాగ్ గురించి. క్యాంపస్ కూడా బాగుంది. ఇక్కడ గట్కేసర్ ఏరియాలో ఉంటుంది ఇది మన కాలేజీ.
గట్కేసర్ ఏరియాలో ఉంటుంది. నా ఈ వీడియో కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు పోతున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొద్ది వ్యూస్ వస్తాయి, నాకు ఎంకరేజ్మెంట్కి వస్తుంది. ఇంకా మీకోసం రీసెర్చ్ చేసి మరిన్ని విషయాలు మీకు తెలుపుడు. ఇప్పుడు దీన్ని చేయడం వల్ల ఏంది, మనకి సిఎస్సిలో 15K సిఎస్సి వస్తుంది, ఓపెన్లో 20Kకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. ఇదైతే మనకి ఈ ఫైనల్ కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Please like and share, subscribe. Thank you. Thank you, Amma. Thank you very much.